రామోజీరావు జర్నలిస్ట్ కాడు. అలాంటి జర్నలిస్ట్ కాని వ్యక్తికి విగ్రహం కడతామని జెప్పేసి ఏపీలో ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించడం, అందుకు తగిన విధంగా విగ్రహం పెట్టే పరిస్థితి రేపటి రోజున కనిపించడం ఇవన్నీ జరగొచ్చేమో. ఆహ్, జర్నలిజం విలువలు ఆయన కాపాడాడు అనంటే అది కూడా చాలా పెద్ద తప్పుతో కూడుకున్న వ్యాఖ్యానం అవుద్ది. కారణం ఏందంటే రామోజీరావు జర్నలిజం లాస్ట్ చనిపోయే వరకు కూడా ఆయనేమి కాపాడలా. జగన్ అరాచక పాలన అంతమొందించాలి అని జెప్పేసి ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. జర్నలిజంలో అది కుదరదు. దాన్ని క్యాంపెయిన్ జర్నలిజం అంటారు. జర్నలిజంలో 11 జర్నలిజాలుంటాయి. వాటిల్లో మంచి విషయానికి క్యాంపెయిన్ చేయమనే అంటారు. అలా అని జెప్పేసి ఒక రాజకీయ పార్టీగా పత్రికనో, వార్తా సంస్థనో మార్చేసి, వాళ్ళ యొక్క మంచి ఏది చెప్పకుండా కేవలం చెడు మాత్రమే చెప్తూ, విమర్శిస్తూ, దాని మీదట ఒక లైన్ తీసుకొని బయాస్డ్‌గా చెబుతూ, రాస్తూ పోవడం అనేది జర్నలిజం కాదు. రామోజీరావు 1983 వరకు ఆయన 73, 74లో పత్రిక పెట్టిన విశాఖపట్నం నుంచి అప్పటి వరకు ఆయన వార్తల సమాహారంగా ఇస్తూ ఉదయాన్నే అందరికీ 6 గంటకంతా వార్తల పత్రికను తీసుకొచ్చి ఇవ్వడము. వాటి ద్వారా ఆయనకి తెలిసిన వ్యాపార దృక్కోణంలోని మార్కెటింగ్ వ్యాపారం చేసుకుంటూ ఉండడము. ఒక వ్యక్తి చనిపోతే వెంటనే సంస్మరణకు సంబంధించిన ఒక యాడ్ అడగడానికి, ప్రముఖ వ్యక్తి యాడ్ అడగడానికి వెంటనే విలేకరితో పాటు మార్కెటింగ్ పర్సన్ కూడా పంపియడం అనేది రామోజీరావు పాటిస్తూ వచ్చిన ఒకానొక వ్యాపార సరళి. పత్రిక అనే దాన్ని అడ్డుపెట్టుకొని ఆయన మార్కెటింగ్ చేసుకున్నాడు. ఆయనకి ప్రతిదీ మార్కెటింగ్ వస్తువు. లాస్ట్‌కి ఆయన చనిపోయినప్పుడు కూడా ఆ ప్రకటనకు కూడా డబ్బు తీసుకుంది రామోజీ కుటుంబం, లేకపోతే ఆయన తాలూకు ఈనాడు యాజమాన్యం. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరు ఇచ్చిన సంస్మరణ సభ అనే ప్రకటన ద్వారా మనకు అదే తెలుస్తుంది. సరే, ఆ తర్వాత వాళ్ళ కుటుంబం వచ్చి అమరావతికి ఒక 10 కోట్లు ఇచ్చారు. ఇది కాదంట్లా. కానీ 1983 నుంచి రామోజీరావు చేసింది ఏంది అంటే ఒక క్యాంపెయిన్ జర్నలిజం చేశాడు. క్యాంపెయిన్ జర్నలిజం అంటే ఏంది? ఎన్టీఆర్‌ని తీసుకొచ్చి ఒక మహాద్రష్టగా చూపించి ఆయన్ని ఒక మేరునగధీరుడిగా అవతరింపజేసి ఆయనకి సంబంధించిన ప్రతి వార్తని ఆహా! ఓహో! అనిచ్చి ఆయన్ని అక్కడెక్కడికో తీసుకెళ్ళి ఆయన్ని ఒక మహానాయకుడిగా చిత్రీకరించి ఆయన ఎన్నికల్లో గెలిచే విధంగా చేసి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అఖండ విజయాన్ని సాధించిన ఏకైక మేరునగధీరుడుగా, రాజకీయ ధురంధరుడిగా అభివర్ణించి నిలబెట్టాడు. అక్కడి వరకు ఓకే. ఎప్పుడైతే ఆయన నుంచి ఈ కమ్మ కులం అంతా కలిసి అధికారాన్ని లాగేసుకోవాలని ప్రయత్నం చేసిందో, సరే, నా దాంట్లో ఆయన భాస్కర్‌రావు ఆయన ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ వైపే నిలిచాడు కాదంట్లా. అయితే కమ్మ కులస్తులంతా కలిసి ఇతను కులానికి అతీతంగా స్లాబ్ సిస్టమ్ పెట్టడం, రైస్ మిల్లులు, సారా, సినిమా హాళ్ళు ఈ పెట్టడంతో వీళ్ళందరి నుంచి ఒక అభ్యర్థన రావడం. ఆ అభ్యర్థన ద్వారా చంద్రబాబు నాయుడు ఇది రమేష్ అని ఒక ఆయన సీనియర్ జర్నలిస్టు పదే పదే చెప్తుంటాడు ఈ పాయింట్. రావడంతో వీళ్ళందరూ కలిసి చంద్రబాబుని ముందు నిలబెడదాం అనుకోవడం, రామోజీరావుని అడగడం. ఆయన కూడా అప్పటి నుంచి మళ్ళీ ఎన్టీఆర్‌కి రివర్స్ మొదలుపెట్టడం. లాగేసుకునేటప్పుడు అక్కడ 10 మంది ఎమ్మెల్యేలుంటే చంద్రబాబు వెంట రాధాకృష్ణ అనే ఒకానొక అసామాన్యుడి ద్వారా అక్కడ 70, 80 మందో ఎమ్మెల్యేలున్నారు. ఆయన వైపే ఎక్కువ మొగ్గుందని చెప్పి అబద్ధపు జర్నలిస్టిక్ రాతలు రాయడంతో రామోజీరావు యొక్క జర్నలిజము ఒకవేళ ఆయనకి లేదు. మామూలుగా బేసిక్‌గా ఆయన జర్నలిస్ట్ కాదు, వ్యాపారి. అన్నదాత అని ఒక పత్రిక నడిపి ఏదో రైతులకి అండగా ఉండాలని, అది కూడా ఫెర్టిలైజర్ కంపెనీలో వసుంధర ఫెర్టిలైజర్స్ అనే ఒక కంపెనీ పెట్టి 4 పార్ట్నర్స్‌తో అది లాస్ రావడంతో ఎత్తేసి, ఆ తర్వాత అన్నదాత అని ఒక పత్రిక పెట్టాడు. అన్నదాతకి జర్నలిజానికి సంబంధం ఉండదు. రైతులకు సంబంధించిన వార్తలు ఇవ్వడం అన్నదాత యొక్క డ్యూటీ. జర్నలిజం డూస్, డోంట్స్ చాలా ఉంటాయి. ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది స్పష్టమైన ఒక భగవద్గీత లాంటిది ఉంటది. కొన్ని సచ్చినా మనం చెప్పకూడదు. కొన్ని ఎంత మొత్తుకున్నా కొన్నిటికి ప్రచారం చేయకూడదు. చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఒకడు మంచోడు, ఇంకోడు ఎదవ అనే మాటలు నీ నోటి నుండి రాకూడదు. కోర్టులో న్యాయమూర్తి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉండాలి గానీ, నువ్వు లాయర్‌గా మారిపోయి, నువ్వు దిగజారిపోయి నువ్వు వాడి మంచి, వీడి చెడ్డ అని విశ్లేషణ అసలే చేయకూడదు. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు రామోజీరావు.
ఈ లక్షణాలని కలిగి ఉన్నాడని జర్నలిస్ట్ సమాజానికి తొలి రోజు నుంచి తెలిసింది. అసలు ఈరోజు జర్నలిస్టే లేడు. అసలు ఆయన బేసిక్‌గా జర్నలిస్ట్ కాడు. ఆర్టిస్టు. ఆర్టిస్టు. ఆర్ట్‌లేయడానికి అక్కడెక్కడికో పోయి, ఆ తర్వాత ఇంకొకడెక్కడో ఉద్యోగానికెళ్తే అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేశారు అని ఆయనకు ఒక ఇగో ట్యాప్ అయ్యి, నేను గూడా ఒక సంస్థ పెట్టి జనానికి ఉద్యోగాలు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయాలి. ఎందుకంటే నేను ఒక చోట ఇంటర్వ్యూకి రిజెక్ట్ అయ్యాను కాబట్టి అని చెప్పి చేసుకున్నాడు. తన పేరుని రామయ్య అని చెప్పి రామోజీగా ఎలా మార్చుకున్నాడో ఆ విధంగా ఈ మొత్తాన్ని ఉన్న వ్యాపారాత్మక విలువలతో ఈ యొక్క ఈనాడు ఆ సంస్థల్ని ఏదన్నా దిద్దాడేమో గానీ జర్నలిస్టిక్ సా వీటిలతో ఆయనేమి దిద్దల. ఆయనకసలు జర్నలిజమే రాదు. ఆయన జర్నలిజం చదవల. అలాంటి ఆయన్ని పట్టుకొని జర్నలిస్టులు అంటుంటే ఒళ్ళు మండిపోయి, కడుపు మండిపోయి, అరే జర్నలిస్ట్ ఎట్టా ఇప్పుడు సరే ఆ ఈనాడు పత్రికకి సంబంధించి జీజేఆర్ అని ఒక ఆయనకి సంబంధించి ఏమన్నా ఉంటే యాజమాన్యపు హక్కులకు సంబంధించి ఇంతవరకు తెల్లవార్ల మార్గదర్శి విషయంలో ఇన్నేసి ఆరోపణలున్నాయి. 1,200 కోట్ల రూపాయలు ఏక మొత్తంలో ఈడీకి కట్టిన ఒకానొక వ్యక్తి జర్నలిస్ట్ ఎలా అవుతాడు? జర్నలిస్టు కోట్లకు పడగలెత్తి తనకు ఒక రాజ్యాన్ని నిర్మించుకొని తన చుట్టూ ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకున్నవాడు జర్నలిస్ట్ ఎలా అవుతాడు? జర్నలిస్టుకు విలువలు ఎలా కాపాడుతాడు? అసలు జర్నలిజం అంటే ఏందో తెలిసి ఉండాలి కదా పవన్ కళ్యాణ్‌కైనా. ఇలాంటి కండిషన్‌లో జర్నలిస్టు అయిన రామోజీరావుకి విగ్రహం అమరావతిలో కట్టాలని చెప్పి అనడం అనేది చాలా బాధాకరము. అంటే చాలామంది జర్నలిస్టులు ఆ వ్యవస్థ నుంచి పుట్టిండొచ్చు కానీ ఆయన జర్నలిస్ట్ కాదు. అది అర్థం చేసుకోవాల్సిందిగా మనవి పవన్ కళ్యాణ్ గారు. దట్స్ ఇట్.